నువ్వు ఇంకో గంటలో పెళ్లి చూపులకి వెళ్తున్నావమ్మా. నేను చెప్పానక్క నీకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్కా. తెలిసిన వాళ్ళు ఇండియా సంబంధం. అబ్బాయి మంచివాడు, బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటలా, వెళ్ళి చూసి రమ్మంటున్నానంతే. నచ్చలేదనుకో వేరే సంబంధం చూస్తాను. కానీ నీకు డెఫినెట్ గా నచ్చుతాడు. ఇదే విషయం నేను నీకు మామూలుగా యోగా అయిన తర్వాత కూడా చెప్పొచ్చు. కానీ అప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు కదా. ఇదిగో అబ్బాయి ఫోటో. యోగా చేసుకోమ్మా. నీ లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? సక్సెస్ కావాలంతే. నీ పోరు పడలేకే మలేషియాకి వచ్చాను. ఓసారి కలిసి చూస్తా. వచ్చావు కాబట్టే నేను మళ్ళీ చెబుతున్నాను రా. నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందరి నాన్నలాగే ఈ పిల్ల మంచిది, ఈ పిల్ల స్థితిమంతురాలు, మంచి ఆస్తిపరురాలు కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పను. చేసుకో, బాగుపడతావు. నో అని చెప్పావనుకో నేను మలేషియా టవర్స్ నుంచి దూకుతాను అని చెప్పను. దూకుతా. ట్రైన్లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్లో ఫస్ట్ టైం, బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. ఇట్స్ టూ మచ్, యు నో. మీ పేరేంటి? వాట్ యు మీన్? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను ఇప్పుడు. ఓకే. కళ్యాణ్ కృష్ణ. వాట్? మై నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఎనీ ప్రాబ్లం? నో, అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? వై? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? వాడిని తలుచుకుంటేనే కంపరు. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ April 1st. అతను కలిసాను. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడే వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ప్లాను. ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావు అనుకో. వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిండికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు. ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా. ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్.
రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుళ్ళు నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయిందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరు నీ కోసి పారేసా. పదల్లం. పెళ్లి మీ తరిక మా ఇద్దరిక. ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి, ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు? మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహ. ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచి పోయిరా. రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాక్ చేయలేదండి పిన్నా? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చెయ్యి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రేయ్, చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. ఛీ, నీ అబ్బా. పోను రావే. ఆజాము, నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగెత్తరు. ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? లగెత్తరా. చీరకట్లో సూపర్ గా ఉన్నావు. సూపర్ గా ఉండడం అంటే నీ అబ్బా. చేతిలో కొను పడతాగా. అరే మేల్ మీద కూర్చొని ఈ టైంలో బాబా అటెక్కడికి ఇటు. హట్, అసలు నువ్వు రా. వాళ్ళు ఇటే వెళ్ళారు. చెప్పిన ఆల్కించమే వస్తున్నారా? ఇగో ఇగో పరిగెత్తండి. పక్కన పిశాచికి చెప్పు. ఎదవని అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? మరి పదా పెళ్లి నా సాగుకు వస్తుంది. జల్దీ ఓడి దో మియా. తాళిబొట్టు ఏమి నాయనా? తాళిబొట్టు క్యా హై రే? తీసుకొస్తాను. జల్దీ जा रे मियां, भाग क्या? ఒరే బుర్తక్కియ దొల్లారా, పెళ్లి పైన జరుగుతుంటే కింద ఎదుగుతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పడపై కదా. రండిరా రండి. ఒరే ఆజాము, కట్రా బండ్రు నాకు కట్రా. ఓ తెలియదు నాకు. మెడ కట్రా. ఆగండి. రేయ్, పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? యా, ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే, అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్కుంటుందిరా. అయినా రే ఊరిన పెళ్లి పోతే ఎలా రా? నీకేమన్నా పిచ్చా? దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుందంటే కోసం మమ్మల్ని అన్నయ్య, అన్నయ్య, ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది.
పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా. నిన్ను వదలనురా. నా కాళ్ళు పట్టించుకుంటానురా నీతోటి. రేయ్! ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అని అంటారనుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, మన క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే, బాయ్. और कितनी देर घूरेगा? मुंह से बोल. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఓ, ఆ? ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఇడి లండగాని దరువేయండిరా. ओ खाई के बनारस वाला फगुले